నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. వామ్మో యూనియన్ బ్యాంక్ బండి పెట్ట సందు లేదు, ఖాతాదారులకు తప్పని తిప్పలు. బ్యాంకు చిన్నదాయే, ఖాతాదారులు ఎక్కువాయే. ఈ బ్యాంకుకు రావాలంటే ఖాతాదారులు నిత్యం హరికోస పడుతున్నారు. బ్యాంకుకు వచ్చి పోయేటోళ్లే సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ఖాతాదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇది కొంతకాలంగా నెలకొన్న సమస్య కాగా, బ్యాంకుకు వచ్చే ఖాతాదారుల బైకులు పార్కు చేయడానికి స్థలం లేకపోవడంతో రోడ్డుపైనే పార్కు చేయాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇంతకీ ఆ బ్యాంకు ఎక్కడ, ఏ ఊర్లో అనుకుంటున్నారా? ఎక్కడో కాదు, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకు పరిస్థితి ఇది. ఇప్పటి సమస్య కాదు, ఎప్పటి నుండో కొనసాగుతూ వస్తున్న సమస్య. బ్యాంకు చిన్నది అయినప్పటికీ ఇక్కడ ఖాతాదారుల సంఖ్య వేలల్లో ఉంది. నిత్యం కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల నుండి బ్యాంకుకు వచ్చే ఖాతాదారుల సంఖ్య వందల్లోనే ఉంటుంది. ఇక్కడికి వచ్చే బ్యాంకు కస్టమర్లు తమ బైకులను పార్కు చేయాలన్నా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పార్కు చేయడానికి స్థలం లేకపోవడంతో రోడ్డుపైనే పార్కు చేయడంతో అటు వాహనదారులకు, ప్రయాణికులకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తరచూ ఇక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో పాటు చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇవేమీ పట్టనట్టు బ్యాంక్ అధికారులు వ్యవహరిస్తుండటంతో సమస్య రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఈ సమస్యకు పరిష్కారంకు చూపాల్సిన బ్యాంక్ అధికారి నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంతో సమస్యతో ఖాతాదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ స్థలం ఉండి పెద్ద భవనంలోకి బ్యాంకును మారిస్తే సమస్య తీరుతుందని ఖాతాదారులు పలుమార్లు ఆఫీసర్ల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకపోయింది. స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం బ్యాంకును పెద్ద బిల్డింగ్ లోకి మార్చాలని, ట్రాఫిక్ సమస్య ఇబ్బంది అవుతుందని చెప్పినా ఫలితం లేకపోగా, ఖాతాదారులు మాత్రం బ్యాంకును వేరే చోటకి మారుస్తేనే సమస్య తీరుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకో విశేషం ఏమిటంటే, ఈ బ్యాంకులు నిత్యం రద్దీతో పార్కింగ్ సమస్య ఇబ్బంది తట్టుకోలేక చాలా మంది తమ ఖాతాలను బ్యాంకు నుండి ఉపసంహరించుకొని వేరే బ్యాంకులో కొత్త అకౌంట్లు తీసుకొని పోతున్న పరిస్థితికి సమస్య చేరుకుంది. ఇప్పటికైనా యూనియన్ బ్యాంక్ ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటో వేచి చూడాల్సిందే. పాత బ్యాంకులో స్థలం సరిపోవడం లేదు. మనకు అది ట్రాఫిక్ జామ్ అవుతుంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ప్రాబ్లాలు జరుగుతున్నాయి. లారీలు, ఈ బస్సులు, ఈ ప్రాబ్లాలు, కార్ దర్బాలలో దయచేసి మన గవర్నమెంట్ ఏంటంటే దయచేసి బ్యాంకును వేరేకి మార్చగలరని చెప్పి దయచేసి నేను కోరుకుంటున్నాను. ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. నెక్స్ట్ మనకు రోడ్డు కూడా స్థలం తక్కువ ఉన్నది, వెడల్పు. దీంతో కొంచెం మీరు దయచేసి ఈ బ్యాంకును వేరేకే మార్చగలరని చెప్పి మేము కోరుకుంటున్నాము. కమలాపూర్ యూనియన్ బ్యాంకు పరిస్థితి చూస్తే బండి వెహికల్ బాగా ఇబ్బంది అవుతుంది. జనం కూడా రోజు రోజుకు పెరుగుతాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు బ్యాంకును వేరే కాడికి ఫ్రీగా ఉన్న ప్లేస్ వాళ్ళకి మార్చితేనే బాగుంటుంది. ఈ రోడ్ల మీద బండ్లు పెట్టుడు, జనాలు తిరుగుడు, ఈ కార్లు రావడం, వెహికల్ బాగా ఇబ్బంది అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంక్ అధికారులు కానీ, గవర్నమెంట్ కానీ దీన్ని ఎక్కడన్నా మంచిగా ఫ్రీ ప్లేస్ ఉన్న కాడికి మార్చితే బాగుంటుంది. ఇబ్బంది పడకుండా వెహికల్ వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది, రైతులకు కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది. దీన్ని చొరవ తీసుకొని వేరే కాడికి బ్యాంకు సిబ్బందిని కూడా పెంచితే కూడా పాపం వాళ్ళకు కూడా ఇబ్బంది, రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. గంటల కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. స్టాఫ్ కూడా తక్కువ ఉన్నది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కానీ, బ్యాంకు సిబ్బంది కానీ కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకు ఫ్రీ ఉన్న కాడికి మార్చాలని కోరుతున్నాం.